3 రోజులు రాబోతుంది అప్పుడు చచ్చిపోయినాడు. ఈ వీడియోలో ఉన్న ఆమెకి వాళ్ళ భర్త చనిపోయి గత 5 సంవత్సరాల నుండి పింఛన్ అయితే అసలు రావడం లేదు. అలానే వాళ్ళ కోడలు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా అసలు ఇవ్వలేదు. కొన్ని సంవత్సరాల నుండి ఇల్లుకు రావాల్సిన డబ్బులు కూడా అసలు రాలేదు. ఏం చెప్తుందో మనమే విందాం. పింఛన్ రాలేదు, అందరికి రాసినాడు సార్, మాకు రాయలేదు. అంటే మా ఇంటి ఆయన చనిపోయి 3వ సంవత్సరం అయిపోయింది. 3వ సంవత్సరం అయినా కూడా ఆయన పింఛన్ ఇవ్వలేదు. అదే పింఛన్ ఎన్ని సంవత్సరాల నుంచి రావట్లేదు? మా ఆయన రేపు 3 సంవత్సరాలు, రేపు 3 రోజులు ఉండదు పింఛన్ వచ్చేదానికి. ఆయనకి 3 రోజులు రాబోతుంది అప్పుడు చచ్చిపోయినాడు. ఇంకా నా పింఛన్ ఇంకా ఆయనకి ఇవ్వాల. 3 రోజులు అయిపోయినా ఈయన చచ్చిపోయినాడు. 3 రోజులు పింఛన్ వచ్చేది ఉండదు. 3 రోజులు ఈయన చచ్చిపోయినాడు. 3 రోజులు ముందు చనిపోయాడు. 3 రోజుల ముందు, రేపు 3 రోజులు ఉండదు పింఛన్ వచ్చేదానికి. అలాగరికి వచ్చేదానికి ముందే చనిపోయాడు. దాని నుంచి ఆపేశారు, ఇంకా ఇవ్వడం ఆపేశారు. అప్పుడు ఆలోచించే నీకు రాసిన అని అంటున్నారే కానీ ఇవ్వాల, రాల. అందరికి ప్రతి ఒక్కరికి పసిపిల్లకాలతో కూడా ప్రతి ఒక్కరు ఊరు మొత్తం వస్తున్నాయి. నాకు ఒక్కదానికి ఇవ్వాలి.